జగన్ చరిష్మాతో గెలిచి పార్టీకి రాజీనామా చేయకుండా ఉండటానికి ఆనం రామనారాయణ రెడ్డికి సిగ్గుండాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము ఆనంకి ఉందా అంటూ ప్రశ్నించారు. ముందు లోకేష్ చేత టికెట్ కన్ఫర్మ్ చేయించుకో అంటూ వ్యాఖ్యానించారు. ఆనం రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే క్లోజ్ చేస్తానంటూ సవాల్ విసిరారు. ఆనం రాజకీయ జీవితానికి ముగింపు పలకకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని అనిల్ ప్రకటించారు. నెల్లూరు సిటీని ఎంత డెవలప్ చేశానో, టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చకు తాను సిద్ధమన్నారు. ఈ మేరకు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. నిన్న రామనారాయణ రెడ్డి గారు నేను మాట్లాడిన తర్వాత రామనారాయణ రెడ్డి గారు కొన్ని మాట్లాడారు. అయ్యా రామనారాయణ గారు, సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గారి పదవి మీద గెలిచి ఇంత వయసు వచ్చింది, ఒక చరిత్ర గల కుటుంబంలో పుట్టారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లేటప్పుడు కనీసం రాజీనామా చేసి వెళ్ళుంటే గౌరవంగా ఉండేదంటే, దానికైనా నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తాను, మన ఇద్దరం పోటీ చేసుకుందామని చెప్పాడు. అవునా కదా? నేను రామనారాయణ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, 2024లో నువ్వు నేను కలిసే పోటీ చేద్దాం ఇక్కడ నెల్లూరు నగరంలో. ఈరోజు సవాల్ విసురుతున్నా, నీకు 70 పైచీలిక, రేపు ఎన్నికలు నేను పోటీ చేసేటప్పటికి నా వయసు 44. రాజకీయాల్లో మన ఇద్దరం తలబడతాం రేపు రా. నేను గాని ఓటమి చెందితే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా వైదొలుగుతా, శాశ్వతంగా. ఇంకా రాజకీయం అనేది పేరు పెడతాను. నువ్వు ఓడిపోతే ఎట్టా, ఇంకా నీకు సమాప్తే కదా. 70 తర్వాత ఈసారి ఓడిపోయిన తర్వాత ఇంకేం ఉండేది కూడా లేదు కదా. కాబట్టి నీకు టికెట్ తెచ్చుకునే చాలా, నీది పెద్ద కుటుంబం, నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే, ఎన్నిసార్లు మంత్రి అని చెప్పుకుంటుంటావు కదా. ఆ పులికేసిని, ఆ పప్పుని రోజు పోయి దండాలు పెడుతున్నారు కదా. రా, పోటీ చేసుకుందాం మన ఇద్దరం. ఈ బచ్చగాడి మీద పోటీ చేయి. నువ్వే చెప్పావు కదా పోటీ చేస్తానని, నువ్వే కదా చెప్పింది, నేను కాదు కదా. రాజీనామా చేసిరా, పోటీ చేసుకుందాం అని చెప్పింది నువ్వే కదా. చెప్తున్నా, ఎక్కడ ప్రారంభమయ్యావో అక్కడే ముగించేస్తాను ఈ రాజకీయాన్ని. ముగించిన పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో, ఏ పార్టీలోనూ ఎమ్మెల్యే మళ్ళీ పునర్జీవం వచ్చిందో, ఏ నాయకుడిని నువ్వు తిట్టావో, ఏ నాయకుడు నువ్వు ఈరోజు విమర్శ చేస్తున్నావో, ఆ నాయకుడు సాక్షిగా నీ రాజకీయం నెల్లూరు నగరంలోనే మూసేస్తాను. ఎక్కడ మొదలైందో నేను గాని చేయకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచే వైదొలుగుతా. నిజంగా నీకు టికెట్ ఇస్తారు అక్కడ, నేను పెద్ద సంగతి అంటున్నావు కదా. రా, 2024లో ఆనం రామనారాయణ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరం నుంచి తలపడతాం. నువ్వే చెప్పావు నా కోరికుందని. ఇక్కడే ముగించకపోతే నా రాజకీయాన్ని, 44 సంవత్సరాల రాజకీయాన్ని, 40 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లోంచి వెళ్ళిపోతా. నీకు ధైర్యం ఉంటే, నీకు నిజంగా తెలుగుదేశం పార్టీలో సత్తా ఉంటే టికెట్ తెచ్చుకో. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేస్తే డిసెంబర్లో ఎన్నికలు వచ్చి, జనవరిలో కౌంటింగ్ జరిగి, మళ్ళీ ఏప్రిల్ ఎన్నికలు జరిగి కోట్ల రూపాయలు ఖర్చు 3 నెలలే కదా. రా. ఇంకోటి ఏమన్నా, ఎప్పుడైనా మా కుటుంబం, నేనేమో ఆనం కుటుంబానికి వ్యతిరేకం కాదే. నేను రాజకీయాల్లోకి రాకముందు నాకు తెలీదు. కానీ ఈ జిల్లాలో ఏసి సుబ్బారెడ్డి గారు కానీ, ఏ వెంకటరెడ్డి మంచి ఈ జిల్లాకి ఎంతో కొంత మంచి చేయబట్టే ఈరోజు అనేక ప్రాంతాల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. మంచిదే. నేను రాజకీయాల్లో రాకపోయినా చాలా మంది చెప్పారు. అంత మాత్రాన నువ్వు ఆ కుటుంబంలో అంత మాత్రాన ఆ కుటుంబం చెడ్డదని నేను అనలేదే. విజయన లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ పార్టీలో, జగనన్న పార్టీలో చేరిన తర్వాత, అవకాశాలు ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తాం. ఆ కుటుంబంలో తులసివనంలో గంజా ఒక మొక్క ఉంటుంది ఆడో దగ్గర, అట్లాంటి నువ్వు. కాబట్టి సవాల్ టైం రెడీ. కానీ టైం ఉన్నది 3 నెలలే కాబట్టి ప్రజలు ధనం వేస్ట్ అవుతుంది కాబట్టి వద్దు. స్వీకరిస్తాడా, లేకపోతే నీ మొక్కని టికెట్ రా, ఏడా పోయి ఆత్మగురులోనే పోటీ చేయమంటారా, అది నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఆ పార్టీలో నీ సత్తా ఏందో, నువ్వెంత పెద్ద నాయకుడువో, నువ్వెంత తోపో, తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు పోయావు కదా, అది నువ్వు తేల్చుకో. నా దాంట్లో కాదు, నేను సిద్ధం. ఇక్కడే ముగిస్తా. ముగించకపోతే నేను వెళ్ళిపోతా రాజకీయాలు.